తోటకూర, పెసలు, కాబోలి శనగలు, పల్లీలండి. తోటకూర, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారం ఇవన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, కరివేపాకు, ఉల్లిపాయ, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, శనగపప్పు. ముందుగా కుక్కర్లో వేసుకోవాలండి. ఒక గ్లాసు వాటర్ వేసుకొని కుక్కర్లో 4-5 విజిల్స్ పెట్టుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 2 టమాటాలు, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా పసుపు, తోటకూర అండి. స్టవ్ వెలిగించానండి, కుక్కర్ పెడుతున్నాను. పెనం వేడయిందండి, కొద్దిగా ఆయిల్ వేయాలి, కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా శనగపప్పు, కొన్ని ఎండుమిర్చి, కొన్ని ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవి కూడా బాగా వేసుకోవాలండి. ఈ ఉడికిన పప్పు అండి, పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. మెత్తగా అయిందండి, పప్పులో వచ్చిన వాటర్ ఇది. మనకు పలసగా కావాలన్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి. చేసి పెట్టుకున్న తాలింపులో పప్పు వేసుకోండి. ఈ టమాటా ఉంది చూడండి, ఈ టమాటా కూడా ఇందులో వేసేయాలి. మనకి పప్పుతో ఉడికిన టమాటా కదండి, ఈ పప్పు తినేటప్పుడు ఈ టమాటా అలా పక్కన తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ పప్పు చపాతీకి బాగుంటుందండి, అన్నానికి కూడా చాలా బాగుంటుంది. వెరీ టేస్ట్కరమైన పప్పు అండి, చాలా బలము పిల్లలకి పెద్దోళ్ళకి కూడా. ఎందుకంటే ఇందులో పల్లీలు, కాబోలి శనగలు, బఠానీ ఇవన్నీ వేసాను, అందుకు చాలా టేస్ట్గా ఉంటుందండి.